దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన దువ్వూరు గ్రామ ప్రజలు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో దువ్వూరమ్మ తల్లి వెలసిన అమ్మవారి దేవస్థానంకు అభివృద్ధి పనుల కొరకు మైనర్ రిపేర్లకు 5 లక్షల రూపాయలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంజూరు చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సంగం మండల అధ్యక్షుడు భానా శ్రీనివాసులరెడ్డి శుక్రవారం ఉదయం దువ్వూరు గ్రామంలోని శ్రీ దువ్వూరమ్మ దేవస్థానంకు విచ్చేసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థాన చైర్మన్ గడ్డం హజరత్ రెడ్డికి మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం దేవస్థాన చైర్మన్ మండల అధ్యక్షుడు భానా శ్రీనివాసులరెడ్డికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంగం మండలం టీడీపీ మండల అధ్యక్షుడు భానా శ్రీనివాసులరెడ్డి, దువ్వూరమ్మ గుడి చైర్మన్ గడ్డం హజరత్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్, దువ్వూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు కోళ్ల మోహన్, గ్రామ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు కాకి రంగయ్య, వెంకట శశిధర్ గౌడ్, రూపకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దువ్వూరు గ్రామంలో వెలసి ఉన్న మన గ్రామ దేవత శ్రీ దువ్వూరమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కొరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి దాతృత్వంతో ఎన్నో దేవాలయాలు పునరుద్ధికి నోచుకున్నవి. దాంట్లో భాగంగానే ఈరోజు మన దువ్వూరమ్మ తల్లి దేవస్థానానికి, దువ్వూరు గ్రామ దేవత దువ్వూరమ్మ తల్లి దేవస్థానానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టుగా ధృవీకరణ పత్రాన్ని ఈరోజు మండల అధ్యక్షులు శ్రీ బాణా శ్రీనివాసులరెడ్డి గారి చేతుల మీదుగా గ్రామ నాయకులైనటువంటి గడ్డం హజరత్ రెడ్డి గారికి, దయాకర్ గౌడ్ గారికి, కోళ్ల వెంకటమోహన్ గారికి తదితర గ్రామ నాయకులకి, గ్రామస్తులకి పూజారి సమక్షంలో అందజేయడం జరిగినది. దువ్వూరు గ్రామంలో ఎలిసి ఉన్న దువ్వూరమ్మ గ్రామ దేవత ఆలయ అభివృద్ధి కొరకు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని మేము దేవాలయాలను అభివృద్ధి కోసం అమౌంట్ అడిగితే 5 లక్షలు ఇస్తాము అని చెప్పారు. 5 లక్షలు శాంక్షన్ చేసి మాకు ఈరోజు ఇచ్చారు. అభివృద్ధి కొరకు ఆ పనులు పూర్తి చేస్తాము.